మన ముందుకు రాబోతున్నారు డాక్టర్ చంద్ర. ఈ డాక్టర్ ఆపరేషన్ పేషెంట్లకి పరేషాన్. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అండ్ టీమ్. హలో డాలి, ఏంటి పేషెంట్ దొరికాడా? అమ్మయ్య, అయితే ఆ పేషెంట్ ఇమీడియట్ మన హాస్పిటల్ తీసుకొని వచ్చాయి. వెరీ గుడ్ డాలి, కమాన్ కమాన్. అమ్మయ్య, పేషెంట్ దొరికాడంట. ప్రాక్టీస్ చేసి చాలా రోజులైంది. ఈ పేషెంట్ నాకేం ప్రాబ్లం లేదు. నన్నేం చేయొద్దు. నిన్నేం చేయను, ఒక్క ఆపరేషన్ చేస్తానంటే. నాకేం జబ్బు లేదు. నాకెందుకు ఆపరేషన్? జబ్బు లేదా? భవిష్యత్తులో నీకు ఏ జబ్బు రాకుండా ఆపరేషన్ చేస్తాను. చెప్పు, నీకు ఇంతకు ముందు ఏదైనా జబ్బు వచ్చిందా? ఇప్పటి వరకు నాకు ఏ జబ్బు రాలేదు. మీ ఇద్దరిని చూస్తేనే గుండె నొప్పి వచ్చేలాగుంది. నేను ఇంతకు ముందు ఎన్నో ఆపరేషన్లు చేశాను. చేసిన పేషెంట్ నుంచి ఒక్క పేషెంట్ కూడా వచ్చి నన్ను కంప్లైంట్ చేయలేదు తెలుసా? చచ్చిపోయిన వాళ్ళు వచ్చి ఎలా కంప్లైంట్ చేస్తారమ్మా? డాక్టర్, నాకు భయం వేస్తుంది డాక్టర్. అప్పా, పుల్ల పుల్లగా తీతిగా ఎంత బాగుందో. అబ్బా, ఎందుకు ఇంజెక్షన్? ఓహో, మత్తు ఇంజెక్షనా? అమ్మయ్యా, ప్రశాంతంగా పడుకుంటాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. హలో, ఇది పడుకునే ఇంజెక్షన్ కాదు, మేల్కొనుండే ఇంజెక్షన్. నాకెందుకు చేశారు? ఇప్పుడు నీకు నేను ఆపరేషన్ చేసిన తర్వాత నా కడుపులోంచి అది తీసుకున్నారు, నా కడుపులోంచి ఇది తీసుకున్నారు అని తర్వాత మా మీద ఎడవద్దు. నువ్వు మేల్కొని ఉన్నావు అనుకో, నీ కడుపులోంచి మేము ఏది తీసామో తీయలేదు నీకు తెలిసిపోతుంది. ఇదిగో, నేను ఆపరేషన్ చేసేటప్పుడు నువ్వు అటు ఇటు కదలకు. కదిలేవనుకో, పనికొచ్చేది ఏదైనా కట్ అయిందనుకో, తర్వాత ఏ పనికి రాకుండా పోతావు. ఓకే, రెడీ? చెప్పు, నీ చివరి కోరిక ఏంటి? డాక్టర్, నన్ను ఆపరేషన్ చేస్తున్నారా, ఊరి తీస్తున్నారా డాక్టర్? బట్ వి హావ్ నో ఆన్సర్. యా డాలే, వీడి గుండె ఆపరేషన్ రెడీ చేయి. ఎస్ రెడీ. ఓ చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. అమ్మోరు తల్లికి మేకపిల్లని బలిచ్చినట్టు ఈ బొట్టేంటి, ఆ పాట ఏంటి, మీ కత్తేంటి డాక్టర్? రెడీ డాలే, తీసుకురా, ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. యా రెడీ. మేక్ ఇట్ ఫాస్ట్. యా సారీ. డాక్టర్, గుండె ఆపరేషన్ అంటే ఎవడైనా గుండె దగ్గర చేస్తారు, మీరేం డాక్టర్ కింద చేస్తున్నారు? మేము గుండెని కింద నుంచి తీస్తాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై పని చేస్తుంటే అలుపేమున్నది, ఇంకా సలుపేమున్నది. వెరీ గుడ్ డాలి, కమ్ అవుట్. ఓకే ఓకే, ఆపరేషన్ ఫినిష్. ఎస్ రెడీ. యా ఎక్కడ? వీడి బాడీలో ఏ పార్ట్ కి ఏ రోగం ఉందో ఒకసారి చెక్ చేద్దాం. రెడీ. డాలి, వీడి గుండె. అబ్బా, ఈ గుండె ఎంత బాగుందో. తీసుకో. ఓకే డాక్టర్, నా గుండెని తన్నేసింది డాక్టర్. అది ఆడది, ఎవరి గుండె అయినా అలాగే తంతది. ఏంటి, నీ బాడీలోంచి వాచ్ వచ్చింది? ఏమో డాక్టర్, నాకేం తెలుసు. చూసావా, నీకు ఆపరేషన్ చేయడం వల్ల ఎంత మంచి పని జరిగిందో, లేకపోతే మాకు అస్సలు తెలిసేది కాదు. లంచ్ టైం కి బ్రేక్ అయిందని. లంచ్ బ్రేక్. ఓకే, లంచ్ బ్రేక్. కమ్ ఆన్. yes ఇప్పుడు. అరే, ఆపరేషన్ సగంలో వదిలేసి లంచ్ బ్రేక్ అంటారేంట్రా? డాలే, వాడు కూడా ఒక సమోసా పెట్టు. ఏమన్నారట? ఏంటి ఈ డైరెక్ట్ డెలివరీ? ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. డాలే, లంచ్ క్లాస్. ఓకే, స్టార్ట్. రెడీ రెడీ రెడీ. కిడ్నీ. అబ్బా, వీడి కిడ్నీ బాగానే ఉన్నాయి. డాలి పట్టుకో. ఏంటి? లివరు. లివరా? లివర్ అంటే అంత లైట్ వెయిట్ గా ఉంది. ఏ ప్రాంతాతో? నాకు మందలు బట్టే లేదు డాక్టర్. అయితే లివర్ బానే ఉంది. బానే ఉందా? ఓకే, ఇది బానే ఉంది. పేగులు. మొత్తం తెప్పకు. వీడి పేగులు అని బాగానే ఉన్నాయి. ఓకే, నీకు ఏ జబ్బు లేదు.
నీకు ఫ్యూచర్ లో కూడా ఏ జబ్బు రాదు, అన్ని పాటలు బాగానే ఉన్నాయి. ఓకే డాలే అవన్నీ ఫిట్ చేసేద్దాం ఫటాఫట్. ఓకే ఇది ఫిట్ చెక్. ఇది ఇది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ నుంచి తీసాను? అది కాదు ముందు ఇది. ఎక్కడ నుంచి తీసాను ఇది? ఎక్కడ పెట్టాలి? ఏది ముందు ఇది ఇటు డాలి, ఎక్కడ పెట్టాలి? అది కాదు ఇది కాదు. వన్ సెకండ్ పట్టుకో. No confuse. నీ మెనూ బుక్ ఇవ్వు. డాక్టర్ నేను ఏంటి డాక్టర్? అదేనయ్యా, సెల్ ఫోన్ కొన్నప్పుడు మెనూ బుక్ ఒకటి ఉంటుంది. ఈ స్విచ్ నొక్కితే సెల్ ఆన్ అవుద్ది, ఈ స్విచ్ నొక్కితే సెల్ ఆఫ్ అవుద్ది, ఈ స్విచ్ నొక్కితే ఫోన్ వెళ్తుందని మెనూ బుక్ ఉంటుంది చూడు, అలాంటి బుక్. మనుషులెవరికి మేనో బుక్ ఉండదు డాక్టర్. అంటే మనుషులందరూ చైనా పీసా? నో గ్యారంటీ నో గ్యారంటీ. బహుశా అలాంటిదే డాక్టర్. అవన్నీ ఎక్కడి నుంచి తీసారో అక్కడ పెట్టేయండి డాక్టర్, మీకు దండం పెడతాను డాక్టర్. మెనూ బుక్ లేకుండా నేను ఎలా ఫిట్ చేస్తానయ్యా? మీరు ఇంటెలిజెంట్ కాదు, ఇంటెలిజెంట్. అయ్యో ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి తప్పించుకుని 2 రోజులు అయిందిరా. వీళ్ళిద్దరు డాక్టర్లు కాదా? డాక్టర్లు కదా పిచ్చోళ్ళు. పిచ్చోళ్ళ. ఆపరేషన్ సక్సెస్. What a performance! రోజా గారు, what are your comments? నిజంగా నవ్వి 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 నా పొట్ట నొప్పి వచ్చేసింది తెలుసా. స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదు నువ్వైతే. మేడం థ్యాంక్ యూ. పాపం బలైపోయాడు పేషెంట్. నిజంగా చాలా సూపర్ గా ఉంది. కదా ఇద్దరు ఏదైనా చేసి అంత సంతోషపడతారు. ఓ వాటే ఐడియా వాటే ఇది కొన్ని ఏదో సరిగా ఎందుకు చాలా బాగుంది. తర్వాత మొత్తం అన్ని తీసి ఇప్పుడు ఎక్కడ బిగించాలంటారంటే చాలా బాగా చేశారు. ఇంత దీంట్లో కూడా వచ్చిన టచ్, అది గుండె ఎవరి గుండె అలా తన్నేస్తారు. ఏం కాదు ఎంతమంది గుండెలు తన్నేశారయ్యా? సార్ అది చాలా మాకు లేదా ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మగవాడి బాధ. మన గుండెల్ని కాలుతో తన్నేస్తారా? ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడండి, చంద్ర అర్జెంట్ గా ఇంటికి రారా అని. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. రారా చంద్ర, ఒక మనిషి తినే అన్నం మిగిలిందిరా, అది కుక్కకి ఇద్దాం అనుకున్నా, అంతలో నువ్వు వచ్చావు అన్నాడు. సరేరా, కుక్క తినే అన్నం నేను తింటే మరి కుక్కకేం పెడతావురా అన్నాడు. లేదురా కుక్కకి కుక్క బిస్కెట్లు వస్తున్నాయి అన్నాడు. సరే కుక్క తినే అన్నం నేను తింటున్నాను కాబట్టి కుక్క బిస్కెట్లు కూడా నేనే తీసుకొస్తాను అని షాప్కి వెళ్ళాను. ఏమండి కుక్కలు తినే బిస్కెట్లు ఉన్నాయా అని అడిగాను. షాపోడు పైనుంచి కింద వరకు 3 సార్లు చూసి, బిస్కెట్లు ఇక్కడే తింటావా ఇంటికి వెళ్ళి తీసుకెళ్తావా? మన మేనేజర్ ఏడుకొండలు గారు టీవీ కొందామని చెప్పి టీఎంసీకి వెళ్ళారు. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్, నా పేరు మేనేజర్ ఏడుకొండలు, ఈ పోర్టబుల్ కలర్ టీవీ కావాలి సార్ అందండి. అవునా సార్, వెరీ గుడ్, కాకపోతే మేము మేనేజర్లకి అమ్మట్లేదండి అని అన్నాడు. సరే అని చెప్పి బయటకు వచ్చాడు, హెయిర్ కట్ చేయించాడు, ట్రిమ్ అయిపోయాడు, మీసాలు కూడా తీసాడు, నీట్ గా తయారయ్యాడు, మేకప్ వేసుకున్నాడు, వెళ్ళాడు. హలో సార్ అండి ఇటు రండి, ఇదిగోండి ఈ కలర్ టీవీ లేదా అది మా ఇంటికి తీసుకెళ్లాలా ఎంత అని అన్నాడు. సారీ సార్ మేము మేనేజర్లకి టీవీలు అమ్మట్లేదు అని అన్నాడు. ఎవరు అమ్మా పడవ మేనేజర్లకి టీవీలు అమ్మట్లేదు అంటాడేంటి? ఎలా గుర్తుపట్టేవారు? అది మైక్రో ఓవెన్ సార్. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you. Oh my God! ఎక్స్ట్రా జబర్దస్త్.